ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంటర్లింక్ నుంచి లేటెస్ట్గా వచ్చిన 4 అప్డేట్స్ గురించి డిస్కస్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవి. ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి ఓటీసీ ట్రేడింగ్. అంటే ప్రజెంట్ మన దగ్గర ఐటీఎల్జీ కాయిన్స్ ఉన్నాయి కదా, వాటిని బయింగ్ అండ్ సెల్లింగ్ చేయడం. సెకండ్ వన్ వచ్చేసి వెరిఫికేషన్ పర్సెంటేజ్. అంటే మీకు వెరిఫైడ్ కాయిన్స్ ఎన్ని వస్తాయి, అంటే ఇప్పుడు ప్రజెంట్ మీరు ఎన్ని కాయిన్స్ ఉన్నాయో దాంట్లో ఎన్ని వెరిఫై అవుతాయి అని చెప్పేది. థర్డ్ వన్ వచ్చేసి ఇంటర్లింక్ ఫ్రాడ్ కాల్ అలర్ట్స్. అంటే యాక్చువల్లీ ఇది ఒక అప్డేట్ కాదు, బట్ ఇది మ్యాండేటరీ, తప్పనిసరిగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది. చాలా అంటే చాలా ఫ్రాడ్ కాల్స్ వస్తున్నాయి. సో దీని నుంచి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది టాపిక్, తర్వాత మాట్లాడదాం. అండ్ ఫైనల్ అప్డేట్ వచ్చేసి 20:1 రేషియో. అంటే ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర ఉన్నాయి కదా ఐటీఎల్జీ కాయిన్స్, అవన్నీ తగ్గిపోతాయి. అంటే ఒక 20,000 కాయిన్స్ ఉంటాయి మీ దగ్గర, అవి 1000 కాయిన్స్ అవుతాయి, అంటే మొత్తం తగ్గిపోతాయి. మరి మనం ఇన్ని డేస్ కష్టపడి మైండ్ చేసుకున్న కాయిన్స్ అన్ని తగ్గిపోతే మరి మనకు ప్రాఫిటా లాసా? సో నెక్స్ట్ మంత్ మార్చ్లో ఉన్న బిగ్గెస్ట్ అప్డేట్స్ ఇవే. ఈ వీడియోలో వీటి గురించి పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఇంకొకటి చెప్పాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సారీ. యాక్చువల్లీ సారీ చెప్పడానికి కారణం ఏంటంటే, నాకు రీసెంట్గా కొన్ని కామెంట్స్ వచ్చినాయి, మీరు ఈ రీసెంట్గా చేసిన వీడియోస్ చాలా ల్యాగ్గా ఉన్నాయి, స్లోగా ఉన్నాయి అని అంటున్నారు. నేను స్లోగా చేయడానికి కారణం ఏంటంటే, ఫాస్ట్ చెప్తే మీకు ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా రీచ్ అవుతలేదు. వ్యాలిడ్ వీడియో చూడండి, వ్యాలిడ్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. దాంట్లో కొన్ని వందల కొద్ది కామెంట్స్ ఉన్నాయి, ఏమనంటే స్లోగా చేయండి అని. సో దాని తర్వాత నుంచి నేను ప్రతి ఒక్క వీడియోని స్లోగా మీకు అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చేటట్టే చేస్తున్నా. సో అది చేయడం వల్ల చాలామంది ఏమంటున్నారు, కొంచెం ల్యాగ్ ఉంది బ్రో అంటున్నారు. స్లోగా క్లియర్గా చెప్పాలా, లేకుంటే ఫాస్ట్ చెప్పుకుంటూ వెళ్ళిపోవాలా? ఇది ఒక్కటి మాత్రం కామెంట్ చేయండి, ఎందుకంటే ఆ కామెంట్ బేస్ చేసుకొని నెక్స్ట్ వీడియోస్ ఉంటాయి. నేను స్లోగా చేయాలన్నా ఫాస్ట్ చేయాలనేది మీరు చేసే కామెంట్ని బేస్ చేసుకొని ఉంటాయి. సో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. అండ్ ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన వీడియోని లైక్ చేసుకొని కామెంట్లో ఎలా స్వైప్ హైప్ అని ఒక ఆప్షన్ అవుతుంది, అది తప్పకుండా చేయండి. నేను మీ గురించి ఎక్స్పెక్ట్ చేసిన సపోర్ట్ అది ఒక్కటి మాత్రమే. సో తప్పకుండా చేయండి. లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ వన్ వచ్చేసి ఓవర్ ద కౌంటర్. క్రిప్టోలో ఓటీసీ ట్రేడింగ్ అనేది కామన్. ఎక్స్చేంజెస్లో పబ్లిక్గా బయింగ్ అండ్ సెల్లింగ్ చేయకుండా 2 పార్టీస్ మధ్యలో డైరెక్ట్గా జరిగే ప్రైవేట్ ట్రాన్సాక్షన్ అన్నట్టు. అంటే బైనాన్స్ బుక్లో కనిపించకుండా మొత్తం ప్రైవేట్ డీలింగ్స్ చేసుకుంటారు అన్నట్టు. సో మీకు ఈజీగా చెప్పాలంటే, ప్రజెంట్ మన ఐటీఎల్జీ అనేది దేంట్లో లిస్టింగ్ కాలే. సో మనం బైనాన్స్లో దీన్ని బయింగ్ అండ్ సెల్లింగ్ చేయరాదు. సో లిస్టింగ్ కాకముందే కొన్ని ప్రాజెక్ట్స్ ఏమవుతాయంటే ఓటీసీ మార్కెట్లోకి ఎంటర్ అవుతాయి. అంటే డైరెక్ట్గా బయర్స్కి ఉన్న సెల్లర్స్కి మధ్యలో ప్రైవేట్ టోకెన్ డీలింగ్స్ అనేవి జరుగుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐటీఎల్జీ కాయిన్ వాల్యూ 24 రూపీస్ అనుకోండి. సరే నువ్వే అనుకోండి ఎగ్జాంపుల్. సో నువ్వు దాన్ని ఏం చేద్దాం అనుకుంటారు, అమ్ముదాం అనుకున్నప్పుడు ఏం చేస్తావు అంటే ఓటీసీ ట్రేడ్లోకి వస్తావు. వచ్చి అక్కడ నువ్వు చెక్ చేసుకుంటే, నువ్వు సెల్ చేద్దాం అనుకుంటే కొందరు బై చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటాయంటే, వాళ్ళు పర్టికులర్ ప్రైస్ ఉండదు. ఎలా అంటే ఒక్కొక్కరు ఒక 10-15 మెంబర్స్ ఉంటే ఒక 23 రూపీస్కి తీసుకున్నాం అనుకుంటారు, అండ్ ఇంకొకరు 25 రూపీస్కి, అండ్ ఇంకొకరు 26 రూపీస్కి. ఇలా పర్టికులర్ నెంబర్స్ ఉంటే వాళ్ళు పర్టికులర్ ప్రైజెస్ పెడతారు. సో నువ్వు ఆ లిస్ట్లో ఉన్న పర్సన్స్లో ఎవరికైనా సేల్ చేయొచ్చు. అంటే ఎవరైతే ఎక్కువ పే చేస్తారో వాళ్ళు నువ్వు సేల్ చేసుకుంటావు. సో సేల్ చేస్తే ఏమవుతా అంటే, నువ్వు సేల్ చేసే ముందే వాళ్ళు నీకు పేమెంట్ చేస్తారు. నువ్వు పేమెంట్ చేయగానే నువ్వు సేల్ అనేది డైరెక్ట్గా కంప్లీట్ చేసుకుంటావు. సో ఓటీసీ ట్రేడింగ్ అంటే ఇది. సో మన దగ్గర ఉన్న కాయిన్స్ని మనం ఇంకొక పర్సన్కి అమ్మి అక్కడ నుంచి క్యాష్ తీసుకుంటాం అన్నట్టు. బట్ దీంట్లో ప్రైజింగ్ ఎలా ఉంటుంది అంటే, డిమాండ్ బేస్ చేసుకుని ప్రైజింగ్ ఉంటుంది. అంటే మన డిమాండ్ అనేది కాయిన్కి ఎక్కువ ఉందనుకో, ఆ ప్రైస్ కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం 20 అని చెప్పినా కదా, ఇంతకుముందు 25 అని చెప్పినా కదా. సో 30 ఉండొచ్చు, 40 ఉండొచ్చు, బేస్డ్ ఆన్ ద డిమాండ్ ఓన్లీ. సో ఫిక్స్డ్ ప్రైజెస్ ఏముంటాయి, ఎందుకంటే ఓటీసీ అంటేనే ఫిక్స్డ్ ప్రైజెస్ ఉంటాయి. జస్ట్ ఏదో ఒక ప్రైస్కి బయింగ్ సెల్లింగ్ జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే లిస్ట్ అవుతుందో అప్పుడు ఫిక్స్డ్ ప్రైజింగ్ వస్తుంది. సో ఈ ఓటీసీ బయింగ్ సెల్లింగ్ క్లియర్గా తెలవాలంటే మీకు క్రిప్టో మైండ్ సెట్ ఉండాలి, క్రిప్టో గురించి తెలిసి ఉండాలి. సరే ఇప్పుడు ప్రజెంట్ మనకి ఏం అవసరం లేదు, ఎందుకంటే అప్డేట్ వచ్చాక ఎప్పుడైతే ఓటీసీది అప్పుడు నేను ఆటోమేటిక్గా ఫుల్ వీడియో చేస్తాను, మీకు ఫుల్ క్లారిటీ వచ్చేటప్పుడు ఒక ఫుల్ వీడియో చేస్తాను. సో అప్పటి వరకు వెయిట్ చేయండి. వెరిఫికేషన్ పర్సెంటేజ్. రీసెంట్గా మనకు ఇంటర్లింక్ యాప్లో ఒక అప్డేట్ వచ్చింది. అప్డేట్ చేయగానే మనకి ఏమేమి చూపిస్తుంది అంటే, డైలీ మైనింగ్ రేట్ అండ్ గ్రూప్ మైనింగ్ రేట్ చూపిస్తుంది. అది కూడా ఒక పర్టికులర్ పర్సెంటేజ్ చూపిస్తుంది. ఎలా అంటే కొందరికి 90 ఉంది, కొందరికి 50 ఉంది, కొందరికి 60 ఉంది. ఈ డైలీ మైనింగ్ రేట్ ఒక పర్సెంటేజ్ ఉంది, ఇటు గ్రూప్ మైనింగ్ రేట్కి ఒక పర్సెంటేజ్ ఉంది కదా. సో ఆ పర్సెంటేజ్ ఎలా అంటే, మీరు ఎంతసేపు యాక్టివ్గా ఉన్నారని చెప్పేది ఆ పర్సెంటేజ్. అంటే మీరు ఎన్ని మైనింగ్స్ అనేది ప్రాపర్గా చేసిల్లు అని చెప్పేది ఆ పర్సెంటేజ్. ఆ పర్సెంటేజ్ వల్ల లాభం ఏంటంటే, ఆ పర్సెంటేజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే మాత్రమే ఫస్ట్ వెరిఫికేషన్ ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 90-95 ఉన్నా అనుకోండి, మీకు డైలీ మైనింగ్ రేట్ ఒక 90 ఉందనుకోండి, అండ్ మీ ఫ్రెండ్కి 50 ఉన్నా అనుకోండి, అప్పుడు వెరిఫికేషన్ స్టార్ట్ అవుతాయి కదా, నెక్స్ట్ వెరిఫికేషన్ పీరియడ్ కదా. సో ఆ వెరిఫికేషన్ టైంలో ఏమవుతుందంటే మీకు ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మీరు అంతే యాక్టివ్గా ఉన్నారు కాబట్టి. ఒక 1000 కాయిన్స్ ఉంటే 100, 200, 300 కాయిన్స్ మ్యాక్సిమం వెరిఫై అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ మీ ఫ్రెండ్కి 15 ఉంది కదా పర్సెంటేజ్. అప్పుడు ఏమవుతా అంటే, అతని దగ్గర 10,000 కాయిన్స్ ఉన్నా కానీ మీ అన్ని వెరిఫికేషన్ కావు, ఎందుకంటే అతనికి ఆ ఎలిజిబిలిటీ ఉండదు. ఎందుకంటే దీంట్లో ఇది బేస్ చేసుకొని ఉంటుంది, ఈ పర్సంటేజ్ బేస్ చేసుకొని ఆ వెరిఫికేషన్ ఉంటుంది. ఇది ఆయన బేస్ చేసుకొని ప్లస్ ఆయనకి ఆ హెచ్సిఎస్ని బేస్ చేసుకొని కూడా. సో ఆ వెరిఫికేషన్ ఎవరికి ఫాస్ట్గా అవుతా అంటే, ఈ పర్సంటేజ్ అనేది ఎవరికైతే గ్రీన్లో ఉంటుందో వాళ్ళకు ఫాస్ట్గా అవుతుంది, ఎవరికైతే రెడ్లో ఉంటుందో వాళ్ళకు వెరిఫికేషన్ అనేది చాలా లేట్ అవుతుంది, చాలా డిలే అవుతుంది. మీకు మార్చ్ 1కి అయితే వాళ్ళకు ఏప్రిల్ 1కి కావచ్చు, మేలో కావచ్చు, జూన్లో కూడా కావచ్చు, చెప్పలేం.
సో అది ఎక్కువ ఉండేటట్టు ట్రై చేసుకోండి. సో దాన్ని ఇంక్రీజ్ చేసుకోవాలంటే మనకు ఉన్న రెండే ఆప్షన్లు ఏంటి అంటే డైలీ మైనింగ్ చేసుకోవాలి. 6 సైకిల్స్ సంథింగ్ ఉంటాయి. సో ఆ సైకిల్స్లో ప్రతి సైకిల్లో మనం మైనింగ్ చేసుకోవాల్సిందే. అండ్ సెకండ్ వన్ వచ్చేసి గ్రూప్ మైనింగ్. ప్రతి ఒక్కరు ఒక గ్రూప్లో జాయిన్ కాండి మన టీం మెంబర్స్తో కలిసి. సో జాయిన్ అయిన వాళ్ళకైతే తెలిసే ఉంటుంది, బట్ జాయిన్ కాని వాళ్ళు ఉంటే మాత్రం పక్కా జాయిన్ కాండి. ఇప్పుడు జాయిన్ ఏం చేయాలంటే డైలీ ఒక్కసారి మాత్రమే మైనింగ్ సెషన్ ఉంటుంది. సో ఒక్కసారి అట్లా క్లిక్ చేస్తే ఆ మైనింగ్ కూడా అయిపోతుంది. ఆ మైనింగ్ అనేది మీరు డైలీ చేస్తుంటే కన్సిస్టెంట్గా చేస్తే ఆటోమేటిక్గా మీ మ్యాప్ అనేది అంటే మీ గ్రాఫ్ అనేది మీ పర్సంటేజ్ గ్రాఫ్ ఇలా పెరుగుతూ ఉంటుంది. అది పెరిగి ఆటోమేటిక్ గ్రీన్లోకి వస్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని మీకు కొంచెం ఫాస్ట్గా ఏమున్నా మీకు కొంచెం ఫాస్ట్ ఉంటుంది అన్నట్టు. ఎలా అంటే కాలేజ్లో ఒక బీటెక్ కాలేజ్ స్టూడెంట్కి అయితే తెలుసుంటుంది మనకు అటెండెన్స్ పర్సెంటేజ్ ఎంత ఇంపార్టెంటో సేమ్ ఇది కూడా అలా అన్నట్టు. సో మనకు అటెండెన్స్ పర్సెంటేజ్ ఉంటే మనకు ఎవ్వరు ఆపరు, మనకు మిడ్ ఎగ్జామ్స్కి ఆపరు, సెమ్కి ఆపరు, దేనికి ఆపరు. సో ఇన్ ద సేమ్ వే హియర్ ఆల్సో ఎలా అంటే మనకి దాంట్లో ఈ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటే మనకు ఏదైనా కొంచెం ఫాస్ట్గా వస్తాయి, ఒక రోజు ముందే వస్తుంది అన్నట్టు. 20:1 రేషియో. దీనివల్ల లాస్ అంటే లాస్ ఏం లేదు. ప్రజెంట్ మీకు ఈజీ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకు ఏదైనా మార్కెట్లో ఎక్కువ ఉన్నాయి అనుకోండి, దాని డిమాండ్ అనేది తక్కువ అయిపోతుంది. ఏదైతే తక్కువ ఉంటే దాని డిమాండ్ అనేది పెరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టమాటో అనుకోండి, ఎక్కువ టమాటో సప్లై అయినాయి అనుకోండి, టమాటో రేట్లు అనేవి పడిపోతాయి. బట్ అదే తక్కువ టమాటాలు ఉంటే టమాటో రేట్స్ పెరుగుతాయి ఆటోమేటిక్గా. ఇన్ ద సేమ్ వే మనకు దీంట్లో కూడా మనకు ఈ కాయిన్స్ అనేవి ఎక్కువ సప్లై ఉందనుకోండి, మనకి కాయిన్ సప్లై ఎక్కువ అయితే ఆటోమేటిక్ డిమాండ్ అనేది తగ్గిపోతుంది. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే తక్కువ సప్లై తోటి ఆ ఒక్క కాయిన్కి ఎక్కువ వాల్యూ ప్రొసీడ్ చేస్తారు. అంటే ఆ కాయిన్ వాల్యూ అనేది ఎక్కువ అవుతుంది. ఇంకా ఈ కాయిన్కి తక్కువ కాయిన్ సప్లై అయినప్పుడు ఏమవుతుందంటే కాయిన్ వాల్యూ అనేది రేజ్ అవుతుంది. సో ఈ లాని యూజ్ చేసుకొని వీళ్ళు ఇది చేస్తున్నారు. సో దీనిలో లాస్ ఏం లేదు, ప్రాఫిటే. మనకు తక్కువ కాయిన్స్ ఉన్నా కానీ వాటి వాల్యూ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ ఫైనల్గా ఇంటర్లింక్ ఫ్రాడ్ కాల్ అలర్ట్. ఇదేంటంటే ఒక మంచి అనౌన్స్మెంట్. ఇది ప్రతి ఒక్కరు క్లియర్గా వినండి, ఎందుకంటే ఇది ఒక అలర్ట్ మెసేజ్ అన్నట్టు. ఇప్పుడు ఏమవుతుందంటే ఇది లిస్టింగ్ దగ్గరికి వచ్చింది. సో చాలామంది ఏమి ఇస్తున్నారు, ఫ్రాడ్ చేస్తున్నారు. ఎలా అంటే కొందరు మెసేజ్ పెడతారు మీకు ఏమని, మేము ఇంటర్లింక్ నుంచి బయింగ్ చేస్తాం, కాయిన్స్ బై చేస్తాం, కాయిన్స్ కొంటాం, మీకు ఇంకా కాయిన్స్ కావాలంటే కొంత పేమెంట్ చేయండి, మీకు ఇంకా కాయిన్స్ యాడ్ చేస్తాం, అలా చెప్పి మెసేజెస్ వస్తున్నాయి కొంతమందికి. సో మా టీంలోనే కొందరికి వచ్చినాయి. అది నీకు వీడియో ఇక్కడ డిస్ప్లే చేసి ఒకటి పేమెంట్ పే చేయాలి మీరు. అవునా, ఎంత ఛార్జ్ చేస్తున్నారండి? అది మనకు 2000 నుండి 25 వరకు ఉంటుంది సార్. అది ఓకే. మరి మా తర్వాత పాయింట్స్ వస్తాయో రావో కదా, ముందు మీరు 100% గ్యారెంటీ అండి. యాక్చువల్గా మొత్తం క్లియర్గా అనేది నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అవుతుంది, అక్కడ చేయండి. సో ఆ వీడియోలో ఏమొచ్చిందంటే మీ దగ్గర ఐటీఎల్జీ కాయిన్స్ ఉన్నాయి కదా, వాటిని బై చేస్తామంటారు, వాళ్ళు సెల్ చేస్తామంటారు, వాయి ఇంకా ఇంక్రీజ్ కావాలంటే కొంచెం అమౌంట్ కట్టండి, మీకు ఇంకా కాయిన్స్ పంపిస్తామంటారు. అలాంటి ఫ్రాడ్ మెసేజెస్ వస్తాయి, ఫ్రాడ్ కాల్స్ కూడా వస్తాయి. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక లింక్ పంపిస్తారు, పంపించి అది క్లిక్ చేయండి, మీకు ఇదైతే అని చెప్తారు. సో అలాంటి ఏమైనా లింక్స్ వచ్చినా అలాంటి ఏమైనా వచ్చినా మాత్రం క్లిక్ చేయకండి. కాల్స్ వస్తే మాత్రం లిఫ్ట్ చేసి అది లైట్ తీసుకొని కట్ చేసి పడేయండి అలాంటివి. అంటే ఎందుకంటే ఇది ఇంకా బయింగ్ సెల్లింగ్ ఏం స్టార్ట్ కాలే. ఏదైనా అప్డేట్స్ ఉంటే మాత్రం మన ఛానల్లో అప్డేట్ అయితే అదని అప్డేట్ చేసుకొని మీరు ప్రొసీడ్ కాండి. అంతేగాని మీరు మీ ఓన్ డిసిషన్స్ మాత్రం ఏం తీసుకోకండి. లింక్స్ అయితే మాత్రం ఏం క్లిక్ చేయకండి. మీరు ఎక్కువ కాయిన్స్ ఉన్న మాత్రం అసలు క్లిక్ చేయకండి. తక్కువ కాయిన్స్ ఉన్న ఇక మీరు ఫస్ట్ మైనింగ్ చేసుకోండి ప్రాపర్గా. అయ్యే కాయిన్స్ ఎక్కువ అయితే అంటే వాటి వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటి ఫ్రాడ్ మెసేజెస్ ఏమైనా మీకు వస్తే ఇక నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ మెన్షన్ చేస్తున్నా, సో దానికి ఫార్వర్డ్ అయ్యండి. సో ప్రజెంట్ అప్డేట్స్ అయితే ఈ బ్రదర్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఇంకా మంచి మంచి అప్డేట్స్ మీకు వస్తాయి. అండ్ ఇప్పటి వరకు కూడా లైక్ చేయాలంటే మాత్రం తప్పకుండా లైక్ చేసుకోండి, హైప్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియో ఇంతతో ఫినిష్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై బై.